నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. నాయకుడు అంటే భావితరాల గురించి ఆలోచించేలా ఉండాలని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి మంగళపూడి అనిత ఫైర్. వైఎస్ జగన్ ప్రాంతానికి ఒక మాట మాట్లాడే వ్యక్తిని విమర్శ. సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణపై సింగపూర్ ప్రతినిధులతో చర్చ. పేదవాళ్లకు సహాయం చేస్తే కలిగే తృప్తి మరే దాంట్లోనూ రాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా అర్హులైన వితంతులకు సహాయం చేస్తామని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, 2028 డిసెంబర్ నాటికి ప్లాంట్ తొలిదశ పనులు పూర్తవ్వాలని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ తో జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి అవుతుందని వివరించారు. మంచి కార్యక్రమాన్ని చెడగొట్టడం సులువు, కానీ నిలబెట్టడమే కష్టమని ఆయన అన్నారు. కడప జిల్లా గోడెన్ చెరువులో నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని, కేంద్ర పథకాలు నిలిపివేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం ఇచ్చి హామీ నిలబెట్టుకున్నామని అన్నారు. కుటుంబంలో 7 పిల్లలున్నా ఇచ్చామని సీఎం తెలిపారు. పార్టీలు ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలని ఖండించాలని అన్నారు. నాయకుడే రెచ్చగొడితే ఇంకా కింద స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారని అన్నారు. ఎవరెక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. వివేక హత్య జరిగితే తమపై విషం జిమ్మారని అనేక మాటలు మారుస్తూ అబండాలు వేశారని చెప్పుకొచ్చారు. ఇంకా వారి పత్రికలో నాపై అసత్యాలు రాశారని అన్నారు. ఇంకా ఆ పార్టీ నేతలు మహిళా ఎమ్మెల్యేలపైన దోషులకు దిగుతున్నారని మండిపడ్డారు. అయితే నేను ఎప్పుడు ఎక్కడికి పోయినా మొదటి తారీఖున పేదల సేవలో నేను ఉండాలి, నేనుంటే రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో నా కార్యక్రమాన్ని ప్రీపోన్ చేసుకుని మళ్ళీ మీ కార్యక్రమానికి వచ్చాను. పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను. దీనికి చాలా ఆనందపడుతున్నాను. నేను దీన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాను. నేనేదో మొక్కుబడిగా చేయడం లేదు, ఒక బాధ్యతగా చేస్తున్నాం. నేనొక్కడే బాధ్యతగా చేయడం కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ. ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా, మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా, ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి
మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వితంతువులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి, ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే గొప్ప కార్యక్రమం ఏముందని అడుగుతున్నా. నాకు కూడా ఒక తృప్తి, ఒక ఆనందం. జీవితంలో పేదవాళ్ళకు సహాయం చేస్తే అందులో ఉండే తృప్తి ఏ కార్యక్రమం చేసినా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ప్రాంతానికి ఒక మాట మాట్లాడే వ్యక్తి అని దుయ్యబట్టారు. అసలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మెసేజ్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఓ మహిళా ఎమ్మెల్యేను కించపరిచిన వ్యక్తిని పరామర్శించడం సరికాదు అని హితపలికారు. వైఎస్ జగన్ పరామర్శ యాత్ర చేపడితే జగన్ మొదట షర్మిల ఇంటి నుంచి మొదలు పెట్టాలి అంటూ సటైర్లు వేశారు. ఇక మంత్రులు తమ కార్యకర్తలను అటాక్ చేస్తారని జగన్ అంటున్నారు. సీఎం గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం బట్టే వారి యొక్క మెంటల్ స్టేబిలిటీ అర్థమవుతుందన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక, అక్కడ ప్రశాంతి రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడకి వరుసకి చెల్లి అవుతుందండి. ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు, అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువిచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో, ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవం ఇస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో, దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారు, తిరుగుతారు అని చెప్పే భారతీయ సంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా? ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి? మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఊదరగొట్టాడు కదా. మరి ఈరోజు సొంత పార్టీలోనున్న ఒక మాజీ ఎమ్మెల్యే, అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి చెల్లెలు వరుస అయిన అమ్మాయి గురించి నిజాతి నిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా, అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇలా దాడి చేశారు, ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు. అరే ఇక్కడ నేను ఒక విషయం మాట్లాడాలండి. ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది, మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరందరికీ తెలుసు. రాష్ట్రంలో గడ వ్యర్థాల నిర్వహణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రోజువారీ వచ్చే చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కు తరలించడంతో పాటు దాన్ని రీసైక్లింగ్ చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా సింగపూర్లోని ALTF వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ను CRDA కమిషనర్
కన్నాబాబుతో కలిసి మంత్రి నారాయణ సందర్శించారు. గృహాలు, పరిశ్రమల నుంచి సేకరించిన ఘన వ్యర్థాలను అధునాతన వాహనాల్లో ఈ ప్లాంట్ కు తరలిస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ తో పాటు ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇంధనంగా ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. వ్యర్థాల సేకరణ నుంచి వాటిని రీసైక్లింగ్ చేసే వరకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో మంత్రికి సింగపూర్ అధికారులు వివరించారు. ప్రజలకు మంచి చేసే పాలన అందించవలసిన బాధ్యత తమదైతే ఆ మంచిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగానిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను రెండింతలు అందజేస్తుందని తెలిపారు. ఈ నెలలోనే సూపర్ 6 లోని 2 హామీలను నెరవేరుస్తామని చెప్పారు. మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జోన్ కోఆర్డినేటర్లు, రైతు సంఘం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం చేస్తుంటే కొందరు ఓచుకోలేకపోతున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని, ఇప్పుడు కూడా కుట్రల పరుతూ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కుట్రల వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులను కోరారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కోటి కుటుంబాలను కలవటమే కాకుండా వారి మనసులను కూడా గెలుచుకోవాలని సూచించారు. గతంలో మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యామని, ఇప్పుడు అలా జరగకూడదని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నామని, వారికి నామినేట్ పదవులు కూడా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధాన కార్యకర్తలని, వారే ప్రజల మనసు గెలుచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆధునిక వైద్య విజ్ఞానానికి అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలాగా కృషి చేయాలని, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య చికిత్సలను చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నలవాటి అమ్మన్న తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆధునిక వైద్య చికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాల గురించి అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు లభించేలా కృషి చేయాలని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య చికిత్సలను చేరువ చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహర్రావు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సొసైటీకి అభినందనలు తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నలవాటి అమ్మన్న మాట్లాడుతూ, నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు, చికిత్సలు ఎదురయ్యే సవాళ్లు, నూతన ఆవిష్కరణల గురించి సదస్సులో చర్చిస్తామని అన్నారు. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెఫ్రాలజీ చికిత్సలను అందజేసేందుకు, ఆధునిక వైద్య చికిత్సలకు సంబంధించి వైద్యులు నైపుణ్యత పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రం నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు. కార్డియాలజిస్ట్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ రోజున సదరన్ కాన్ఫరెన్స్ 44th సదరన్ కాన్ఫరెన్స్ ఆఫ్ నెఫ్రాలజీ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ నెఫ్రాలజీ అసోసియేషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ అమ్మన్న 3 days కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో డెఫినెట్గా కిడ్నీ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఒక హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ. సో మనకంతా తెలుసు కిడ్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 35 years తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా రొటీన్ బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. యూరియా బ్లడ్ యూరియా క్రియాటిన్ చేసుకోవాలి. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా GFR అనేది కూడా 35 years నుంచి ఎవ్రీ ఇయర్ 1 ml మనకు తగ్గిపోతుంది. సో డెఫినెట్గా బై 60-70 yearsలో డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఈవెన్ ICCలో కూడా మనకు చూస్తున్నాం 20-30% రీనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుసుకోవాలి. అదే కాకుండా యూనివర్సిటీ తరఫున కూడా రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేయడానికి ఒక 10 crores ఎవ్రీ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేయడము. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా MD జనరల్ మెడిసిన్ కానీ, DM నెఫ్రాలజీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా కొంత రీసెర్చ్ మనము ఇచ్చేస్తూ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటివి కూడా కాన్ఫరెన్సెస్, స్టేట్ కాన్ఫరెన్సెస్ కానీ,
సదరన్ కాన్ఫరెన్సెస్ రిలీ ఈ డాక్టర్స్ వాళ్ళకు మామూలు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వల్ల నాలెడ్జ్ పెరిగి పేషెంట్లకు మరింత సేవ చేయవచ్చును. ఐ అప్రిషియేట్ డాక్టర్ అమ్మన్న అండ్ టీమ్ ఫర్ వండర్ఫుల్లీ కండక్టింగ్ దిస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ చాలా ఇంపార్టెంట్. మనకి ముందుగా దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి. ఏదైనా జబ్బు ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేసి దాని ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే మనం ట్రీట్మెంట్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ త్వరగా అవుతుంది. ఇప్పుడే అమ్మనం గారు చెప్పారు సార్, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో దగ్గర 11% మందికి కిడ్నీ జబ్బులు ఏదో ఒకటి, అంటే కిడ్నీ ద్వారా మన యూరిన్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, కిడ్నీలో స్టోన్స్ రావటం, కిడ్నీ క్రియాటిన్ పెరగటం వల్ల కిడ్నీ సైజ్ తగ్గిపోవటం, అలాగే దానివల్ల పొట్టల అబ్డామిన్లో నీరు చేరటం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మన డాక్టర్స్ కూడా చెప్పాము డిలే చేయకుండా డయాగ్నోసిస్ ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే మనకేం సిమ్టమ్స్ తెలియదు. జనరల్గా ఒక్కోసారి సడన్ కూడా క్రియాటిన్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇమీడియట్ డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ ట్రీట్మెంట్, మెడికల్ డ్రగ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్టర్స్ కూడా దాని ఇటువంటి వాళ్ళకి ఏమైనా కోబార్మిట్స్, ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ జబ్బుని నయం చేసుకుంటే చాలా వరకు, ఎందుకంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఎన్ని జబ్బులు ఉన్న వాళ్ళలో ఈ కిడ్నీ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం ముందుగా డయాగ్నోజ్ చేసుకుంటే తప్పకుండా మన కిడ్నీలు మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఈ ఉద్దేశం ఏంటంటే నెఫ్రాలజీలో ఉండే డెవలప్మెంట్, నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించిన దాంట్లో ఆ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్స్ కొత్త ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయా, ఇవన్నిటిని ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అందరికీ కూడా 40 సంవత్సరాల వయసు దాటి 100 మందిలో ప్రతి 100 మందిలో 11 మందికి కిడ్నీ వ్యాధి ఉంటుంది. అది ఏ విధంగానే ఉండొచ్చు. కిడ్నీలో యూరిన్లో ప్రోటీన్ బాగుండొచ్చు, లేదా కిడ్నీలో పాడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందుకని కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలకి బాగా వాళ్ళకి మనం ఒక అవగాహన పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈరోజు యూట్యూబ్లో వచ్చిన తర్వాత రకరకాలుగా వేస్తారు. ఎవడో వేస్తాడు ఈ ఆకు నమిలితే 70 ఏళ్ళాడు కూడా 40 సంవత్సరాల తయారవుతాడు. లేకపోతే ఇది తింటే, ఈ పప్పులు తింటే రోజుకి మీకు ఇది తింటే ఈ కిడ్నీ జబ్బులు అన్నీ తగ్గిపోతాయి, లేకపోతే ఈ గుండె జబ్బులు తగ్గిపోతాయి, లేకపోతే రోజుకి 4 వెల్లుల్లిపాయలు తింటే నీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా విరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఏది సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి కాదు. ఊరికే మనకు వినడానికి ఆనందంగా ఉంటుంది. సపోజ్ ఏదో పేషెంట్ వస్తారు, అతనికి బాబు నీకు కిడ్నీలో 100% పాడైనాయి అని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఉప్పు తినకూడదు, మాంసం తినకూడదు, ఇవన్నీ చెప్తాం మనం. ఆ పేషెంట్ ఏం చేస్తాడు, చాలా డిప్రెస్ అవుతాడు, మానసికంగా ఒత్తిడి వెళ్తాడు. ఊరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో చెప్తాడు సలహా, నువ్వురే తెల్లగల్జేరాకు రసం తాగు, లేకపోతే పునర్వాకు రసం తాగు, లేకపోతే ఈ మందులు వాడు, ఈ నాటు మందులు వాడు, ఇవన్నీ వాడు, నీకు తగ్గిపోద్ది అంటారు. కానీ ఏమవుతుందంటే ఆ పేషెంట్ జాగ్రత్తగా ఉండి ఈ పిచ్చి పనులన్నీ చేయకుండా ఉంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకి కిడ్నీ పూర్తిగా పాడేవాడికి 3 నెలల్లోనో 4 నెలల్లోనో సంవత్సరంలోనో కిడ్నీలు పాడే వస్తున్నారు. రోజు చూస్తున్నాం. నేను కనీసం వారానికి ఒకరు చూస్తాను నేను ఈ నాటు మందులు ఇవన్నీ వాడి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో దాచిన డబ్బులు ఇప్పటి వరకు ఉన్నాయా? అవి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అసలు కుంభకోణం ఎక్కడ జరిగిందో అర్థం కావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ నిందితులను పరామర్శించేందుకు వైసీపీ నేతలతో వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుకు వచ్చారు. నిందితులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఏపీలో ఒక సీఎం, 2 డీసీఎంలు ఉన్నారు. ఇద్దరిలో ఒక డీసీఎం డిప్యూటీ సీఎంగా ఉంటే మరొకరు డిఫాక్టో సీఎంగా ఉన్నారని మండిపడ్డారు. వారెవరికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది, అసలు జరిగిన కుంభకోణంలో అరెస్టులు ఏమిటి, ఈ పేరుతో ప్రజల దృష్టిని మరచాలని ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. ప్రజల్లోకి జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజ్ చేశామని చెప్తున్న 11 కోట్లు ఎవరివి, అతని స్టేట్మెంట్ రికార్డు చేశారా అని నిలదీశారు. ఏపీఎండీసీలో స్కామ్ జరిగిందంటూ ప్రభుత్వం కొత్త రాగం అందుకుందని ఆయన అన్నారు. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా, ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను,
నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు, ఇవే కనపడుతుంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది, వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు, ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు, జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్ల, ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. వీళ్ళే అతన్ని A1గా ఉన్న రాజు కేసిరెడ్డిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త డాన్ అని లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు, నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉన్నట్టుండి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి, ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివేవాడికి అంతకంటే లోతుగా ఆలోచించాడు, అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉందని అనుకోవాలి. ఇంకోడు ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు, ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు, మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈరోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు, చూశాను, కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది, వర్క్ అలొకేషన్ కాలా, ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 1920-21 ఎప్పుడో ఆ మధ్య. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితుల రిమాండ్ నేటితో ముగియడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మందిని కోర్టులో హాజరుపరిచేందుకు సిట్ అధికారులు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, చాణుక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మంది నిందితులు, గుంటూరు జిల్లా జైలు నుంచి 2, రాజమండ్రి జైలు నుంచి మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయాన ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటి 1995లో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారని గుర్తు చేశారు. అధికారులు ఉండి ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నప్పుడు ప్రజలు చాలా సంతోషం పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్తాబాద్ జిల్లా పరిషత్ హైస్కూల్ 1985-86 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలతో సుమారు 6.5 లక్షల వ్యయంతో నిర్మించిన కళా వేదికను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ కొండ రవికుమార్, ఎంఈఓఆర్ కమల, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ ఇప్పటివరకు సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో 41 గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఈ 41 గ్రామాల్లో ప్రభుత్వం పట్ల ప్రజల స్పందన బాగుందని తెలిపారు. 2019 నుండి ఈ సంవత్సరం జూన్ నెల వరకు ఆన్లైన్లో అర్హులైన వితంతు లబ్ధిదారులకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 1,08,239 మందికి, గన్నవరం నియోజకవర్గంలో 759 మంది వితంతులకు కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. రాబోయే కాలంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గన్నవరం అభివృద్ధి దిశగా కొనసాగాలంటే నియోజకవర్గ ప్రజల సహకారంతో పాటు మీడియా సహకారం కావాలని ఆయన సూచించారు. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో 1949 సంవత్సరంలో ప్రారంభించిన జిల్లా పరిషత్ హై స్కూల్, ఆ రోజు దాతల సహకారంతో ఈ గ్రామ పెద్దలు 23 మంది కమిటీగా ఏర్పడి ఆ మహానుభావులు స్థాపించిన ఈ స్కూల్లో 85-86 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 6.5 లక్షల రూపాయలు
సౌకర్యంతో ఈ పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వేదిక నిర్మించినందుకు 8586 ముస్తాబాద్ హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న లోకేష్ బాబు స్కూల్ రెజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్ని పర్సనల్ కేర్ తీసుకుని అలాగే విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ లో మళ్ళీ రీగెయిన్ చేయాలి. అంతకుముందు అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు అందరూ తగ్గిపోయిన పరిస్థితి, మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం సంస్కరణలు తీసుకొస్తున్న మంత్రిని అభినందిస్తూ రాబోయే కాలంలో అలాగే విద్యార్థులు ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేసి గన్నవరంలో రిటైర్డ్ హెచ్ఓడి ఆఫ్ కెమిస్ట్రీగా రిటైర్ అయ్యి 80 సంవత్సరాల వయసున్న మధుకూరు విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఆయన 49లో పొగ గోడౌన్లు పెట్టిన ఈ స్కూలు 53లో ఈ బిల్డింగ్లు కట్టి స్థాపించినప్పుడు ఫస్ట్ విద్యార్థి ఆయనతో ఈ డయాస్ పంచుకుంటాం అదృశ్యంగా భావిస్తూ ఎంతో మందికి 1949 నుంచి అంటే ఒక 50-75 సంవత్సరాల పాటు ఈ స్కూలు ముస్తాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు, ఆ రోజు గన్నవరంలో 130 ఏళ్ల క్రితం ఒక హై స్కూల్ ఉంటే తర్వాత స్కూల్ ఇదే అని చెప్పే పరిస్థితి మొన్న కూడా ఈ తర్వాత కాలంలో వచ్చింది కానీ అప్పుడు లేని పరిస్థితి. ఎన్నో వేల మందికి దాదాపు వేల మందికి ఉన్నత స్థితి కల్పించిన ఈ స్కూల్ కి 8586 బ్యాచ్ చేస్తున్నందుకు వాళ్ళు అభినందిస్తూ అలాగే ఎన్ఆర్ఐలు ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లో చదువుకుని ఎన్ఆర్ఐలుగా స్థిరపడిన వాళ్ళు కూడా T4 విధానంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం కంప్యూటర్ ల్యాబ్ ఆధునీకరణ కోసం కానీ అలాగే సైన్స్ ల్యాబ్లు కానీ చేయడానికి కానీ కాంపౌండ్ వాళ్ళకి కానీ మీరు సహృదయంతో ముందుకు రావాలని ఎన్ఆర్ఐలు ముస్తాబాద్ గ్రామానికి సంబంధించిన ఎన్ఆర్ఐలకు పిలుపునిస్తూ ఈ రోజున పెన్షనల్ కంపెనీ కార్యక్రమం ముస్తాబాద్ లో పెట్టడం, ఆ తదుపరి ఈ స్కూల్ బిల్డింగ్ దీనికి ఈ కళావేదికను ప్రారంభించడం విద్యార్థులతో నాకు అన్నిటికన్నా ఇష్టమైనది స్కూల్స్కి వెళ్ళడం మంచి కాన్సెప్ట్ అనే బలంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో ఈ విద్యార్థుల నిరుద్యోగ యువత కాలేజ్ పిల్లల ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్నా అది చేయగలిగితేనే వీళ్ళు శాసనసభ్యుడిగా నేను గెలిపించినందుకు నేను శాసనసభ్యుడిగా నేను నిజంగా గెలిచినట్టు. అలాగే రాబోయే కాలంలో 420 కంపెనీలు మలవల్లో వీరపల్లి కూడా రాబోయే కాలంలో ఎక్కడ ఎంఎస్ఎంఈ ఒకటికి మించి లేని దాన్ని రెండో తెచ్చా 40 ఏకరాలు. రాబోయే కాలంలో సూరంపల్లి కానీ గన్నవరంలో అలాగే మైనవరంలో రూరల్ మండలంలో కానీ ఒంగుటూరులో చెత్త సేకరణ గన్నవరం అంతా చెత్త సమస్య ఉందని 27 ఎకరాలు 29 ఎకరాలు సిఆర్డీ ఉన్నదాన్ని చెత్త నుంచి పవర్ జనరేట్ చేసే కంపెనీ పెట్టాల్సిందిగా సిఆర్డీ అని కూడా కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. నాయకుడు అంటే భావితరాల గురించి ఆలోచించేలా ఉండాలని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి బంగళపూడి అనిత ఫైర్. వైఎస్ జగన్ ప్రాంతానికి ఒక మాట మాట్లాడే వ్యక్తిని విమర్శ. సింగపూర్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణపై సింగపూర్ ప్రతినిధులతో చర్చ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.